చాలా మందికి ఒక బ్రెస్ట్ ఇంకొక బ్రెస్ట్ కన్నా కొంచెం పెద్దగా ఉంటుంది. అయితే ఈ చేంజ్ అనేది, ఈ డిఫరెన్స్ అనేది ఎంత తక్కువ ఉంటుందంటే వాళ్ళకి బయట బట్టల్లో కనిపియకుండా లైఫ్ లాంగ్ బతికేసేయొచ్చు. కానీ కొంతమంది పరిస్థితుల్లో మాత్రం ఆ డిఫరెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదన్నా ఒక సైడ్ ఏదన్నా చిన్నప్పుడు ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఏదైనా దెబ్బ తాకడం కానీ, ఆర్ వాళ్ళ గ్రోత్ టైంలోనే ఏదన్నా ఇబ్బందులు, జెనెటిక్ డిస్టర్బెన్సెస్ అయితే గనక ఒక సైడ్ బ్రెస్ట్ అస్సలు డెవలప్ కాకుండా ఇంకొక సైడ్ నార్మల్‌గా డెవలప్ అయ్యి ఉండొచ్చు. ఇది చాలా కామన్‌గా మనం అనుకుంటున్న దానికన్నా చాలా కామన్‌గా ఉద్భవించే ప్రాబ్లమ్ ఇది. సో, వీటికి ఏం చేస్తాం మనం మామూలుగా? ఈ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు జనరల్లీ ప్యూబర్టీ వరకి వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఉంటేనే బెటర్. ఆర్ అట్‌లీస్ట్ ప్యూబర్టీయే కాదు, అట్‌లీస్ట్ 17-18 ఇయర్స్ వరకి. ఎందుకంటే ఈ నార్మల్ సైడ్ బ్రెస్ట్ ఏదైతే ఉందో అది ఫుల్ డెవలప్‌మెంట్ అయ్యే వరకి దాని ఒరిజినల్ సైజ్ తెలియదు కాబట్టి ఇటువైపు బ్రెస్ట్‌ని ఏదైతే మనది డెవలప్ కాలేదో ఆ బ్రెస్ట్‌ని కరెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ విషయం కాదు. ఈ నార్మల్ బ్రెస్ట్ ఏదైతే ఫుల్ గ్రోత్‌కి అటైన్ అయినాక మనకి ఈ అండర్ డెవలప్డ్ బ్రెస్ట్ అంటే డెవలప్ కాని బ్రెస్ట్ ఎంత కరెక్ట్ చేయాలి అనే ఒక అసెస్మెంట్ వస్తుంది. సో, ఏమేం పద్ధతులు ఉన్నాయి వీటికి? మళ్ళీ సేమ్ ఇలాగే మనకి మామూలు బ్రెస్ట్ సైజ్ పెంచుకున్నట్లే దీంట్లో కూడా ఇంప్లాంట్స్ కానీ, ఫ్యాట్ ట్రాన్స్‌ఫర్ కానీ చేయొచ్చు.